తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ తమదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, చెరువులపై హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి తాజా వివరాలేంటి? ప్రధానంగా రామమ్మ చెరువుకు సంబంధించి అక్కడ FTL బఫర్ జోన్ లో నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పి దీనికి సంబంధించి నిర్మాణంలో జరగకుండా చూడాలని చెప్పి దాఖలైన పిటిషన్ ను హైకోర్టు సుమోటాగా స్వీకరించి ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా ఇదివరకే HMDA కమిషనర్ గత జూలైలో విచారణ సందర్భంగా HMDA కమిషనర్ విచారణకు హాజరై మొత్తం 22,525 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసాం. అంటే ప్రధానంగా ఒక చెరువులో బఫర్ జోన్ FTL నిర్ధారించిన తర్వాతనే అందులో ఒకవేళ ఆక్రమణకు గురైందా లేకపోతే అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి నిర్ధారించడానికి వస్తుందని చెప్పి కూడా గత విచారణ సందర్భంగా కోర్టు పేర్కొంది. అందులో భాగంగానే మొత్తం HMDA పరిధిలో 3,500లకు పైగా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నింటికి కూడా FTL బఫర్ జోన్ నిర్ధారించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే HMDA కమిషనర్ విచారణకు హాజరై మొత్తం ఇప్పటి వరకు కొన్ని చెరువులకు ప్రాథమికంగా నోటిఫికేషన్లు జారీ చేశాము, కొన్ని చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పి గత విచారణ సందర్భంగా హాజరైన సందర్భంగా చెప్పారు. అప్పుడు హైకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల లోపల హైదరాబాద్ HMDA పరిధిలో ఉన్న అన్ని చెరువులన్నింటి కూడా తుది నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి, అంటే 3,523 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నింటి కూడా FTL బఫర్ జోన్ లను నిర్ణయిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేస్తే అందులో ఆ బఫర్ జోన్ కానీ FTL ఆధారంగా కూడా ఏదైనా అక్రమ నిర్మాణాలు జరిగాయా లేకపోతే ఆక్రమించారనేది గుర్తించడానికి వస్తుందనేది హైకోర్టు చెప్పింది. కాబట్టి ఆ మేరకు 3 నెలల లోపల మొత్తం అన్ని చెరువులకు కూడా తుది నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు మరోసారి CJ ధర్మాసనం మరోసారి ఈ సుమోటో కేసు పైన విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది హాజరయ్యారు. ప్రస్తుతం 2,793 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశాము. FTL బఫర్ జోన్ నిర్ధారిస్తూ అందులో ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని తర్వాత పరిగణలోకి తీసుకుంటాము. అందులో 500లకు పైగా చెరువులకు తుది నోటిఫికేషన్ కూడా జారీ చేశాము అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు తెలిపారు. అయితే గత విచారణ సందర్భంగా 3 నెలల సమయం కోరారు కదా, ఈ సందర్భంగా విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది మొత్తం 3,500లకు పైగా చెరువులకన్నింటి కూడా తుది నోటిఫికేషన్ జారీ చేయడానికి మరో 3 నెలల సమయం కోరినప్పటికీ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే 3 నెలల సమయం కోరారు, మరోసారి 3 నెలల సమయం ఇవ్వడం కుదరదు. డిసెంబర్ 30వ తేదీ లోపల 3,523 చెరువులన్నింటి కూడా తుది నోటిఫికేషన్ జారీ చేయాలి. FTL బఫర్ జోన్ లో నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ఆదేశించింది. అయితే అప్పటి వరకు ఈ వివరాలన్నింటికి కూడా చెరువుల పరిరక్షణ కమిటీ, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కూడా దాంతో సమన్వయం చేసుకుని FTL బఫర్ జోన్ అన్నింటి కూడా నిర్ధారించి లేక్ ప్రొటెక్షన్ కమిటీ కూడా నివేదిక ఇవ్వాలని చెప్పింది. అంతేకాకుండా అప్పటి వరకు కూడా ఈ HMDA పరిధిలో ఉన్న చెరువుల పరిరక్షణ అన్నింటి కూడా ఇప్పటి వరకు తుది నోటిఫికేషన్, ప్రిలిమినరీ నోటిఫికేషన్ పూర్తిగా జారీ కాలేదు. కాబట్టి ఒకవేళ FTL బఫర్ జోన్ లకు సంబంధించి ఏదైనా అంశాలు వస్తే హైకోర్టు పర్యవేక్షిస్తుందని చెప్పి కూడా CJ ధర్మాసనం పేర్కొంది. అయితే మరో 3 నెలల గడువు కోరినప్పటికీ ప్రభుత్వ తరపు న్యాయవాదికి ఆ సమయం ఇవ్వకుండా కేవలం డిసెంబర్ 30వ తేదీ వరకు మొత్తం 3,523 చెరువులకు సంబంధించిన తుది నోటిఫికేషన్ FTL బఫర్ జోన్లకు సంబంధించి జారీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. నరేష, ధన్యవాదాలు శ్రీకాంత్.